మంత్రిగారి నియోజకవర్గంలో దొంగలు పడ్డారు. గంపడు మట్టి వేయకుండానే లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్న కాంట్రాక్టర్లుగా చెప్పుకుంటున్న దొంగలు. అవినీతికి తావు లేదు అని చెప్పుకుంటున్న ప్రభుత్వంలోనే అవినీతి తిమింగిలాలు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో చట్రాయి మండలం చిన్నపేట గ్రామ శివారులో తమ్మిలేరు కాలువపై వరద ప్రవాహాన్ని అడ్డుకునేందుకు మట్టి పనులను ప్రభుత్వం చేపట్టింది. చిన్నంపేట శివాపురం మధ్యలో ఉన్న తమ్మినేని బ్రిడ్జి వద్ద వరద ఉధృతి ఎక్కువ అవడంతో గట్టు పూర్తిగా కొట్టుకుపోయింది. దీనిపై గ్రామస్తులు మంత్రి కొలుసు పార్థసారథికి ఫిర్యాదు చేయగా వెంటనే మంత్రి స్పందించి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో అధికారులు పనులు ప్రారంభించారు. శివపురం మధ్య బ్రిడ్జ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో వెంటనే పనులు ప్రారంభించాలని స్థానికంగా ఉన్న నాయకులకు పనులు అప్పగించారు అధికారులు. దీంతో స్థానిక నాయకుడు కేవలం 2 ట్రక్కులు మట్టిపోసి 4 లక్షల వరకు బిల్లు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. దీంతో గ్రామస్తులు నాసిరకం పనులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించగా ఎవరూ స్పందించలేదు. తీరా ఆరా తీస్తే సదరు కాంట్రాక్టర్ మంత్రిగారి అనుచరుడని, ఎక్కువ మాట్లాడితే శాల్తీలు గల్లంతవుతాయని బహిరంగంగానే బెదిరింపులకు దిగారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సెల్వికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు గ్రామస్తులు. సదరు కాంట్రాక్టర్పై అనేక అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 2014 టీడీపీ హయాంలో నీరు చెట్టు పథకంలో భాగంగా పనులు చేపట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నాడని, డబ్బు ఆశ చూపించి అధికారులను సైతం తన వైపు తిప్పుకునే ఘనాపాటి అని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారని, ఇటువంటి సమయంలో ఇలాంటి చీడపురుగుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజా సంఘాలు సైతం ఈ విషయంపై స్పందించాయి. కులం చూసి, అంగబలం చూసి ఇలాంటి వారిని వదిలేస్తే వైసీపీకి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.